నమస్తే అండి తెలుగు ప్రజలకు. నా పేరు ఎక్సైటీ వెంకట్. మనం ఈరోజు ఒక ప్రముఖ వ్యక్తిని మీ ముందు ఉంచబోతున్నాను. ఆయన గురించి తెలుసుకునే ముందు కేసీఆర్తో పాటు జర్నీ చేశారు. కేసీఆర్ నీడని చెప్పుకోవచ్చు ఒక విధంగా చెప్పాలంటే. అనువనువునా తెలుసు. మరి ఈ రోజున ఆయన ప్రస్థానం ఎలా ఉంది, అలాగే ప్రస్తుత రాజకీయాల్లో రేవంత్ రెడ్డి పాలన 2 సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది, మరి ఇప్పుడు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కాకపోతే సీఎం అవుతా అంటాడు. వీటన్నిటి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే. మనం చూశారు కదా దిలీప్ కుమార్ గారు. సార్ బాగున్నారా? బాగున్నారు. అయితే మీరు కేసీఆర్తో పాటు జర్నీ సాగింది. ఒక విధంగా చెప్పుకోవాలంటే కేసీఆర్ నీడ్ అని కూడా మిమ్మల్ని అంటారు. కేసీఆర్ నీడ బయటకు రావడానికి కారణం ఏంటి? కేసీఆర్ అనేవాడితో మీరు అన్నట్టుగా నేను చాలా ఒక నీడగానే పనిచేసిన. అవును. A to Z. ఆయన ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి దగ్గర నుంచి బ్రేక్ఫాస్ట్ దగ్గర పడుకునేటప్పుడు ఆయన ఏం తినాలి దగ్గర కూడా డిసైడ్ చేసేది. అంత క్లోజ్గా ఉన్నది. అంటే ఆయన డిపెండ్ అయ్యింది అట్లా. తినడానికి అవన్నీ టైం ఉండేది కాదు. ఆయన గొడవ అయినది. ఇప్పుడు నీడలేని కేసీఆర్ అట్లా కాదు కానీ ఎంతో మంది వస్తారు కదా. జరిగితే అది నాకు టోటల్గా ఆఫీసే కాకుండా ఇంటి వాళ్ళు కూడా పెట్టాడు. కొన్ని సందర్భాలు రాజకీయంగా సలహాలు అడిగాను. తర్వాత తను ఎప్పుడు సోనియా దగ్గర పోయినా, మన్మోహన్ దగ్గర పోయినా పొలిటికల్ చర్చల్లో జయశంకర్ సార్తో పాటు మన నరేంద్రతో పాటు నేను కంపల్సరీ ఉండాలి. ఇంకా వేరే ఎంపీలు ఉన్నా లేకుండా ఏం కాదు. లోపలికి తీసుకుపోయాడు. డిస్కషన్లో నేను పార్ట్ ఉంటుంది. అది ఒక ఆఫీస్లో ఉండే ప్రైవేట్ సెక్రటరీకి అవకాశం రాదు. దానివల్ల పొలిటికల్ కూడా నన్ను ఇన్వాల్వ్ చేసిండు. ఏ మాటగా ఆ మాట కేసీఆర్ చాలా బాగా నమ్మిండు. దాని తగ్గట్టు నేను అసలు ఏదైనా మీతో సరదాగా మాడి జోకులు చెప్పాల్సిందే కానీ అఫీషియల్ కూడా అడిగితే ఇంతవరకు నేను అఫీషియల్గా చెప్పలే. నాకు ఎన్ని విషయాలు తెలుస్తున్నా. ఎందుకంటే అది ఎథికల్ కాదు. నన్ను నమ్మి పాపం కొన్ని రహస్యాలు. సిబిఐ ఎంక్వైరీ కూడా అయింది. మమ్మల్ని ఎంక్వైరీ చేసింది. 9 గంటలు ఇంట్రాగేట్ చేసింది సిబిఐ నన్ను వచ్చి. నేను ఒక్క మాట కూడా ఆయన గురించి చెప్పలేదు. ఒకటే కూడా ఏమన్నా అంటే ఆయన నిర్ణయం తీసుకుంటా నాకు ఏమనంటే సిబిఐ కూడా నేను చెప్పిన మాట నేను చెప్పిన అంటే అది ఎందుకు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. సహారా ఒకటి, ఈపీఎఫ్ ఒకటి. ఈ నిర్ణయాలు ఎట్లా తీసుకుని నేను చెప్తా పోయి. నేను ఆయన ఆంతరంగ కార్యదర్శి. నోట్ తయారు చేసింది నేనే. ఏమని రాసిన హానరబుల్ మినిస్టర్ డిజైర్స్ అంటే మంత్రి గారు కోరుకుంటున్నాడు ఇట్లా జరగాలి. డెఫినెట్గా ఆయన చెప్తేనే రాస్తాయి కదా. ఆయన చెప్పిండా లేదా నువ్వు ఆయన అడగాలి పోయి. నన్ను అడిగినట్టే 9 గంటలు అడిగారు సీఎం. ఆయన 9 hours ఇంటరాక్ట్ చేసింది. సిబిఐ టీం ఎక్కడి నుంచి వచ్చి చాలా మంది తెలియదు. చెన్నై నుంచి వచ్చి 9 o'clock to 9 o'clock నన్ను చేసినట్టే ఆయన కూడా 9 to 9 ఇంటరాక్ట్ చేసింది. ఈ మధ్య అయితే ఇలా కదిలితే కెమెరా, కారు డోర్ తీస్తే కెమెరా. అప్పుడు 9 గంటలు 2015లో నన్ను 9 hours ఆయన 9 hours ఇప్పుడు తెలియదు. అసలు ప్రచారమే లేదు అసలు ఈ విషయానికి. అంత టైంలో కూడా నేను ఎంత మానసిక సంఘర్షణకు ఒత్తిడికి గురైనా ఒక్క మాట నేను చెప్పలే. కాదు సార్, ఇప్పుడు చూసుకుంటే కేసీఆర్ పరిస్థితి, పార్టీ పరిస్థితి కూడా దివాళీ తీసే పరిస్థితికి వచ్చినట్టున్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో దిలీప్ కుమార్ గారు మీరు రావాలి, మా పార్టీని ఆదుకోవాలి, మీ అవసరం ఉందని కేసీఆర్ నుంచి పిలుపు వస్తే మీరు వెళ్తారా? పిలవడండి. మీకు సింపుల్ ఎగ్జాంపుల్, కూతురునే పిలుస్తాడు, నేను ఎందుకు పిలుస్తాడే? నేచర్ కాదు. నారి హరీష్ వచ్చాడు అన్న, సార్ చెప్తున్నాడు మనం తీసుకురమ్మన్నాడు కూడా చెప్పాడు. నేనన్నా ఫోన్ చేసిన సారీ చెప్పని వస్తాను. ఎందుకంటే ఒక సందర్భంలో 2009 అలయన్స్ అప్పుడు చంద్రబాబు గారితో అలయన్స్ పెట్టినప్పుడు మహాకూటమి ఏర్పాటులో కీలక భూమిక పోయించిన. అప్పుడు హరీష్ ఉన్నాడు, కేటీఆర్ ఉన్నాడు, ఈటల రాజేందర్ ఉన్నాడు, ఎన్ఎం ఉన్నాడు, మన నిరంజన్ రెడ్డి ఉన్నాడు. అంతా గ్రూప్ అందరం కలిసి చిరంజీవిని వద్దనుకొని చంద్రబాబుతో కలిసి మహాకూటమి ఏర్పాటు చేసినాం. దానికి నేను కన్వీనర్. క్రూషియల్ రోల్ నాకు ఇచ్చినారు. దిలీప్ పెట్టుకోండి మీ తెలియదు అని చెప్తే అది చేసిన సందర్భంలో చిన్న తేడాలు వచ్చినాయి. ఆయన ఇక డబ్బు తిట్టినాను. నేను లేచి సార్ నేను ఇక మీతో పని చేయని వెళ్ళిపోయాను. అయితే హరీష్ వచ్చి నాతో అన్నాడు, అన్న నీకంటే ఎక్కువ నన్ను ఎన్నిసార్లు తిట్టిండే, నీ ఎదురుగా తిట్టిండే కదా, పెద్ద మనిషి చేసుకొని రావచ్చు అంటే. నేను అట్లా కాదు హరీష్, ఫోన్ చేసి చెప్పు మనం సారీ చెప్తూ వస్తాను అంటే. అన్నాడు కేసీఆర్ సారీ కూడా చెప్తా అన్నాడు హరీష్ అన్నమాట. కేసీఆర్ సారీ అన్న పదం చెప్పాడు, చెప్తారా? ఆయన నోటి నుంచి రాదు నేను అన్నాడు. వామ్మో కేసీఆర్ సారీ చెప్తాను. ఆయన చెప్పలేదు, ఆయన ఫోన్ చేయలేదు, నేను పోలే. హరీష్ రమ్మన్నా, కేటీఆర్ కూడా రమ్మన్నాడు నా డైరెక్ట్ కాకుండా. అప్పుడులో ఉన్నటువంటి జయశంకర్ సార్ ఇంటికి పోయాడు. సార్ మీరు చెప్తే సార్ వస్తాడు, సార్ మీరు చెప్పండి సార్. ఆయన పోయి ఏ ప్రెస్లో ఏం అప్పుడు తెలియదు, ప్రెస్లో ఏం మాడతాను, నేనేం మాట్లాడలేదు, వేరే విషయం. ఎర్లీ 2009లో వాళ్ళకి భయం, ఏమేం చెప్తాడు, ఎక్కడ పంచాయతీ అని. కేటీఆర్ కూర్చొని ఫోన్ చేయిస్తే నాకు జయశంకర్ సార్ తెల్లారు వచ్చిన గరువు అన్నాడు. ఇప్పుడు నా దగ్గర కేటీఆర్ అన్నాడు ఏదో జరిగిందట కదా అంటే. నేను అన్నా సార్ నేను ఇప్పుడు రాను, రేపే వస్తాను గారికి అంటే. అప్పటికప్పుడు పోతే కేటీఆర్ ఉంటాడు, అసలు నాటకం రేపు వస్తాను. తెల్లారిపోయినాక నాతో ఏమనంటే, దిలీప్ తెలంగాణ ఉద్యమం ఊపులో ఉంది, కేసీఆర్ అన్నవాడు దానికి మంచోడు చెడ్డోడు ఒక నేత. నువ్వు బయటకు వచ్చి ఆయన తిట్టు లేదా దాన్ని కించపరచు, ఏదో వాస్తవాలు జరిగిందని చెప్తే
మన కడుపు చించుకొని మన కాళ్ళ మీద పడుతుంది. కాబట్టి నువ్వు మాట్లాడదు, నాకు వాగ్దానం ఇవ్వాలి, నువ్వు మాట్లాడద్దు అసలు కేసీఆర్ గురించి. నీ పని నీదే, ఆయన పని ఆయనదే. ఒకవేళ నువ్వు అంతకంటే పెద్ద ఉద్యమ నిర్మాణం చేసినావు అనుకో, ఆయన వదిలిపెట్టి నీ దగ్గరికి వస్తాం భయ్, ముందు నువ్వు చూపెట్టి నీ సత్తా ఏందో అన్నాడు. నువ్వు నాకు వాగ్దానం అంటే సరే సార్ నేను ఇక మాట్లాడాను. ఆ రోజు నుంచి సెన్సేషన్ విషయాలు సీక్రెట్స్ మాట్లాడారు. దిలీప్ కుమార్ గారు కేసీఆర్ గురించి ఆ సీక్రెట్ బయట పెడితే కేసీఆర్ తక్షణం జైలు పడడం ఖాయం. అంటే అన్ని సీక్రెట్ మేకర్ ఉన్నాయి, ఎందుకంటే అది పోతాడు పోడు ఉన్నమాట వాస్తవం. తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు యువతకు కూడా మీలాంటి వాళ్ళు జరిగిన సంఘటనలు చాలా అవసరం. ఎందుకంటే చాలా మంది ప్రజలు ఉన్నారు, చూస్తున్నారు. ఇవాళ కేసీఆర్ మాటలు నమ్మి ఇవాళ మోసపోయిన చాలా మంది ఉన్నారు. 4 కోట్ల మంది మోసపోయారు. తెలంగాణ వచ్చిన తర్వాతనే అన్నాడు ఆయన. ఈ లోపల చేసిన కదా చనిపోయాడు పాపం. తెలంగాణ వచ్చిన తర్వాత పుస్తకాలు రాసిన, అపరిచితుడే బుక్ రాసిన, 1,00,000 కాపీలు డిమాండ్. 5,000 కొట్టేసి అయిపోడు, 10,000 కొట్టేసి అయిపోడు, 1,00,000 కాపీలు హాట్గా పోయినాయి. ఎందుకంటే వాళ్ళు తెలుసుకోవాలి, మీరు అన్నట్టు తెలుసుకోవాలి, కేసీఆర్ తెలుసుకోవాలి. 1,00,000 కాపీలు ఏ పుస్తకం పోతుంది చెప్పు, ఈ కాలం పుస్తకాలే పడతాడు. అది ఫేమస్ అయింది ఆ బుక్. ఇప్పుడు రాసిన సారికి ఇచ్చిన వాగ్దానం ప్రకారం తెలంగాణ వచ్చినాక రాసిన. అది కూడా మళ్ళీ ఆయనకు నాకు తెలిసిన విషయాలు కావు, ఇద్దరికీ తెలిసినవి పెట్టలే. ముగ్గురు తెలిస్తే రహస్యం కాదు, ముగ్గురు తెలిస్తే రహస్యం పెట్టలేదు. అట్లా ముగ్గురికి అంతకంటే ఎక్కువ విషయాలు మాత్రం రాస్తేనే అదో పెద్ద సెన్సేషన్ అంతమంది అన్నట్టు. ఇంకా వేరే విషయాలు ఇంకేమో నాకు తెలియదు. అయిపోయింది ఆయన కూడా పాపం. మీ దృష్టిలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి జాతిపితనా కదా? చిచ్చి ఆయన జాతిపితండి. వాళ్ళు కేటీఆర్ అంటే హరీష్ రావు అంటున్నారు, బీఆర్ఎస్ తెలిసి కూడా గుర్తించాలంటున్నారు. మీ దృష్టిలో ఏంటి మరి ఆయన? ఆయన జాతి పీత అనదలుచుకుంటే ఆయన ఎట్లయితేనండి. నేను అనేది మనం అనడం కాదు, కేసీఆరే స్వయంగా తెలంగాణ నాతో కాదు, నేను ఒక్కడిని చేస్తే రాదు, ఇది టీఆర్ఎస్ అయ్యే పని కాదని రియలైజ్ అయినాక ఆయన పక్కకు జరిగి జేఏసీని ప్రమోట్ చేసిండు. సరే తనే పెట్టి ఉండొచ్చు ఎవరిని, కోదండరామ్. కానీ ఆయన జేఏసీ ప్రమోట్ చేసినాకనే ఆ జేఏసీలోకి నీకు బీజేపీ వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది, టీడీపీ 2 గడ సిద్ధాంతంతో వచ్చింది, సిపిఐ కూడా వచ్చింది. టీఆర్ఎస్ ఒక్కటి ఉంటే ఎందుకు వస్తుంది? అది పొలిటికల్ పార్టీ కదా. ఆ పార్టీని కన్సాలిడేట్ చేయడానికి వచ్చినోడు వచ్చిండు, అక్కడికి ఆగిపోయింది, గ్రోత్ ఆగిపోయింది, అక్కడే స్టాక్. అది కేసీఆర్ లాంటి మహామేధ గుర్తించింది, ఇది మనతో కాదు ఇది అంటే. అప్పుడు కోదండరామ్ ముందు పెట్టి సకల జన పోరాటం కానీ, మిలియన్ మార్చ్ కానీ, సాగర హారం కానీ, ఉస్మానియా పిల్లలు ఇచ్చిన పిలుపు అయితే షేక్ చేసింది. అది ఏంది? అసెంబ్లీ ముట్టడి అన్నాడు. అసలు ఆ పిల్లలు బయలుదేరి అసెంబ్లీ ముట్టడి చేస్తే ఇప్పుడు ఎమ్మెల్యే వస్తాడా? ఆగుతారా పిల్లలు? వేలాది తరలొచ్చి అటు అసెంబ్లీ దగ్గర ముట్టడి జరిగింది అనుకో, షేక్ అయిపోయింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆ తర్వాత కేసీఆర్ ఒక నిరాహార దీక్ష కూడా ఒక మలుపు తిప్పింది ఉద్యమాన్ని. దానికి దొంగ దీక్షది. కేసీఆర్ గురించి చాలా విషయాలని చెప్పాల్సి చెప్పలేదు అంటారు. అంటే కేసీఆర్ గారికి దిలీప్ కుమార్ గారు భయపడతారా? భయపడే వ్యక్తేనా? నేనెందుకు భయపడతా? నాకేం భయం అసలు? కొన్ని విషయాలు మీకు చెప్పలేదు అంటున్నారు, చెప్పొద్దు అంటున్నారు. ఆయన భయపడి నేను భయపడా, అంతేనా? ఆ ఇద్దరికి భయం అనేది లేనే లేదు అసలు. ఉంటే మేము ఈ మాత్రం పేరు వచ్చేది కాదు మాకు. అతనికి భయం లేదు, నాకు భయం లేదు. అసగుసగా కేసీఆర్ అన్న నా పేరైతే లేదు. ఇన్నేళ్ల హిస్టరీలో 2009లో ఆయనతో విభేదించి బయటకు వస్తే ఇప్పటికి ఎన్ని రోజులు? 16-17 ఏళ్ళు అయింది. ఎప్పుడు కానీ నేను తిడితే ఇంకా అప్పుడప్పుడు 100 దారి తిట్టినేమో కానీ ఆయన ఒక్కరోడ దిలీప్ కుమార్ అనే పేరైతే ఇప్పటి వరకు. ఎంతమంది అసలు ప్రెస్ పెట్టగానే కవిత ఉందనుకో, ఆయన తిరుమార్మన్న తిట్టగానే తెల్లారి పోయి అటాక్ చేశారు మరణం మీద, జనాల మీద పడి ఆఫీస్లో పెద్ద గొడవ. అంటే ఇప్పుడు అసలు నా పేరు నేనైతే ఇన్నేళ్ళ నుంచి తిడుతూనే ఉన్నా కదా. భయపడుతున్నారా అయితే? ఐ డోంట్ నో. బట్ ఒక్కనాడు ఎప్పుడైనా కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ కానీ, కవిత కానీ ఎప్పుడైనా పేరు ఎత్తిరా? ఆ పార్టీలో అటెండర్ దగ్గర నుంచి హయ్యెస్ట్ నేత వరకు సైలెన్స్ అంతే. దిలీప్ అంటే అసలు వద్దు రాదు. భయమా వాళ్ళకి? గౌరవమా? గౌరవం. ఎంత గౌరవం ఉందో అంత ఉంటే ఉండొచ్చు భయం. మనం కాదన్నా, మీకు ఇప్పుడు బాధ అనిపించలేదా? కేసీఆర్తో పాటు ఉంటే మీరు ఒక మంత్రి అయ్యేటోళ్ళేమో, చెప్తాను 1,00,000 కోట్లు సంపాదించుకుంటేమో, ఫామ్ హౌస్ వచ్చేమో, ఏం లేవు. ఇప్పుడు సింపుల్గా ఉన్నారు కదా. నేనేమంటా అంటే వాళ్ళ దగ్గర సంపాదన లెక్క కదా. ఆ రోజు స్కూటర్ మీద తిన్నాడు, ఇన్ని వాళ్ళు తిరుగుతున్నాడు, కోట్లు సంపాదించారు, అవునా కదా? జగదీశ్వర్ రెడ్డి మా ఇంటికే స్కూటర్ మీద ఇస్తాడు. జగదీశ్వర్ రెడ్డి అయితే నన్ను కూడా ఒకసారి దించిండు, నేను ఆయన దించిన ఉప్పల్లో పోయి. ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి లెవెల్ స్కూటర్ లెవెలా చెప్తున్నా. నిరంజన్ రెడ్డి ఒకప్పుడు ఎట్లుంటే మనం అనడం ఏంటి? కవిత చెప్పలే, నువ్వు ఎడక సంపాదించిన చెప్పు నువ్వు అని అనలే. అసలు సంతోష్ ఎక్కడి నుంచి వచ్చాడు? ఎన్ని కోట్లు ఎక్కడివి అందరు, వారి ఫామ్ హౌస్ ఎక్కడివి? ఆయన కొడుకు కూడా పాప అంత ఈజీగా వీళ్ళంతా ఉద్యోగాలు చేస్తారు అమెరికా పోయి డబ్బులుంటే.
చేయరు కదా, ఇక్కడ వ్యవసాయం చేసుకుందరు, వ్యాపారం చేసుకుందరు, ఎందుకు పోయిన అమెరికాకు అంటే డిపెండెంట్. ఆ రోజు కవిత కానీ అల్లుడు అనిల్ కానీ వీళ్ళందరూ కూడా అక్కడ పోయి ఉద్యోగాలు చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళకి ఇక్కడ అంతగానో ఆస్తులు లేవు. తర్వాత మొదటి టర్మ్లోనే ఒక్కొక్కరికి ఫార్మర్ లక్షల కోట్ల రూపాయలు వచ్చినాయా లేదా అంటే మనం అనేది ఇంకా వాళ్ళ గురించి కాదు, మనం అనుకునే చిన్నప్పుడు స్కూటర్ మీద కార్యకర్త కూడా ఎన్నో అనుకున్నాడని చెప్తున్నాం మనం. అంత అవినీతి జరిగింది అందరికీ తెలుసు. కానీ నువ్వు అన్నట్టు నేను కాంప్రమైజ్ అయి ఉంటే నా దగ్గరికి హరీష్ మాట్లాడని చెప్పిన, కేటీఆర్ సార్ దగ్గర పోయి అడిగిండని చెప్పిన, నీ కాంప్రమైజ్ అయితే నువ్వు అన్నట్టు 2014లో అది మనం తింటాము. నేను చాలా మంది నేను మాధవరెడ్డి దగ్గర పిఎస్, మాధవరెడ్డి గారు పవర్ఫుల్ హోమ్ మినిస్టర్ దగ్గర పిఎస్, అప్పుడు ఎందుకు సంపాదించుకోలేను ఏమైనా దానిపైన మాధవరెడ్డి గారి దగ్గర పనిచేసే దిలీప్ అనేవాడు ఆ పీరియడ్లో ₹1 దగ్గర తీసుకోవడం ఏమంటారు అని చాలా మంది చెప్తారు కదా. ఆయన ఆనెస్ట్ మ్యాన్, ఆయన ఆల్ లీడర్, అనుభవం ఆ లక్షణాలు వచ్చినాయి. అసలు కొన్నాడు ₹1 తిన్నోడు కదా, అంత అట్లాంటి పాలిటీషియన్స్ రేరు. అట్లా వచ్చింది మాది ఆ ఈక్వేషన్ లో. చాలా విషయాలు చెప్పినారు. కొన్ని ఫైళ్ళు సంతకాలు పెట్టద్దని చెప్పిన, కొన్ని చేయడం నష్టం జరిగింది. ఆయన ఎప్పుడు నేను చెప్పేది ఆయన ఏమైనా తప్పు చేస్తే నేను అక్కడి నుంచి వెళ్ళిపోయినాక చేసిండు తప్ప నేను అసలు చేయలేరు. మీకు పాస్పోర్ట్ కుంభకోణంలో నరేంద్ర మీద కేసు అయింది, జ్ఞాపకం ఉందా? అందులో కేసీఆర్ కూడా అరెస్ట్ అవ్వు, నరేంద్ర అరెస్ట్ కాకుండా రాజశేఖర రెడ్డి తిరిగిపోతే ఆయన శరణ్ అంటే ఆయన కాపాడాడు. నిజంగా ఆల్రెడీ కాపాడబడడానికి రాజశేఖర రెడ్డి కారణం. ఎందుకంటే ఈయన కుట్రాడి నేను సస్పెండ్ చేసిండు ఈయన కేసీఆర్, ఈయన వరిగెత్తుకుని పోయి అయ్యారగానే రాజశేఖర రెడ్డి క్యారెక్టర్కి వచ్చినవాడు ఎవడన్నా కానీ నన్ను శరణ్ వచ్చినట్టు వాడు కాపాడాల్సిందే. అట్లా ఆయన బచాయించాడు, ఈయన సస్పెండ్ చేసిండు కేసీఆర్. రేపు మా పరిస్థితి అయితే తెలియదు, మన ఎట్టి పరిస్థితి ఊరుకునే తెలియదు పంపిస్తున్నామని చెప్పి చేస్తే ఆయన కాకుండా రాజశేఖర రెడ్డి ఆపాడు. ఎందుకంటే కేసీఆర్ అంటే ఆయనకు పడదు కాబట్టి. అదే కేసులో నిజానికి నేనే కనుక ఒప్పుకొని ఉంటే కేసీఆర్ జైలుకు పోయే రోజు. అవునా? ఎందుకు పోలే? ఆ పేపర్ నేను ఇయ్యలే, వాళ్ళకి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అడిగితే నేను ఇవ్వాలని చెప్పిన. ఏ దిలీప్ ఈ డాక్యుమెంట్స్ ఇస్తానని నేను అడిగినానంటే సరే నేను సెక్రటరీలో సబ్మిట్ చేసిన 15 రోజుల తర్వాత రాను అన్నా. ఆ 15 రోజులు వచ్చేటప్పుడు ఈ గొడవ అయిపోయింది, ఒడిచిపోయి ఇరుక్కుపోయారు అందరు. కేసీఆర్ బచాయించండి. అట్లా 2-3 సందర్భాలు నేను బచాయించిన. ఇప్పుడు నేను ఇంతవరకు చాలా మంది ఇంటర్వ్యూ చేశానండి, కానీ దిలీప్ కుమార్ గారికి కేసీఆర్ దగ్గర ఉన్న సన్నిహిత్యం చూస్తా ఉంటే నాకు తెలిసి ఆయన మొత్తం విషయాలు మీకు తెలుసు. అంటే వాస్తవంగా ఆయన నీడ అని చెప్పడంలో తప్పే లేదు. మీరు దిలీప్ కుమార్ గారు కేసీఆర్ నీడ అని చెప్పారు, గౌరవం కూడా ఇచ్చాడు. గౌరవం కూడా ఇచ్చాడు. ఎవరు ఆయన ఆఫీస్కి 1 రోజు 2 రోజులు నెలకు వచ్చాడు. 28 రోజులు ఎవడన్నా పోయింటికి కలుసుడే కష్టం, నీకు అపాయింట్మెంట్ దొరకదు. పొరపాటున దొరికింది అనుకో నీకు అంతే నేచర్ అది క్యారెక్టర్. ఏం సంగతి అంటే నీకు దిలీప్ తెలుసా ఆఫీస్ కలు అంటాడు, లేదు దాని మీద దిలీప్ అని రాసి కాగితం పెట్టాడు అంతే. మొత్తం లేబర్ శాఖ నేనే, వర్చువల్లీ 3.5 years ఈ దేశానికి లేబర్ మంత్రి కూడా నేను. ఆ మాట అనడానికి వీల్లేదు కానీ నేను నడిపించిన. ఆయన ముచ్చడు కాదు, పేపర్లో ఒక విలేకరితో ఈనాడు విలేకరితో అన్నాడు, సార్ లేబర్ శాఖలో కొంత అవినీతి జరిగిందట, మీ పేరు బయటకు వస్తుంటే ఏమున్నాయా వాడా దిలీప్ గారికి అసలు ఆ శాఖకి నీ పోనీ మొత్తం వాడే ఇన్ఛార్జ్ అన్నాడు. ఎవరంటారా? తన మంత్రి ఉండి ఇన్ఛార్జ్ నా పిఎస్ అంటాడా? ఆయన అట్లా అన్నాడు. ఈనాడు వచ్చింది మొత్తం వ్యవహారాలు దిలీప్ చక్కబెట్టేవాడు కేసీఆర్. సర్ప్రైజ్ అయిపోయాడు నేను చూసి, నిజం కూడా చక్కబెట్టా. కానీ ఆయన పేరు మీద పెడతాం కానీ నా పేరు ఎట్లుంటుంది? నా పేరు ఇచ్చేసాడు. సరే, ఇప్పుడు మనం చూసుకుంటే కేసీఆర్ పరిస్థితి ఎలా ఉందంటే, హరీష్ రావు కేసీఆర్కి వెన్నుపోటు పొడిచే అవకాశం ఉందా, లేదా హరీష్ రావు పార్టీలో మరి ఎలా ఉండబోతుంది ఫ్యూచర్? పార్టీలో ఉండే అవకాశం ఉందా? హరీష్కి కేటీఆర్కి పడదు. ఓకే, ఎందుకని? ఏ విషయంలో? మొదటి నుంచి కూడా మీకు ఫస్ట్ నెంబర్ నేను రాకముందు రాకముందు ఆ పార్టీలోకి టీఆర్ఎస్ పార్టీ నెంబర్ 2లో ఉన్నవాడు హరీష్. కేసీఆర్ తర్వాత హరీషే కదా. నేను వచ్చినాక కాస్త పలసపడేటప్పుడు ఎట్లా హరీష్ అనేవాడు ఇక్కడ ఉన్నాడు, ఢిల్లీ లేడు. ఢిల్లీలో నేను తప్ప ఇంకోటి లేడు. చేత ఈయన నెంబర్ 2 స్థానం నుంచి అట్లా ఇక్కడ ఉన్నాడు. స్టేట్కి వస్తే నెంబర్ 2 తప్ప అక్కడ లేడు, అక్కడ నెంబర్ 3. నేను నెంబర్ 2 అక్కడ. అట్లా నడిపినాం ఇద్దరం కలిసి. ఈయన పార్టీ చూసుకున్నాడు, నేనేమో అక్కడ మొత్తం వ్యవహారాలు లేబర్ శాఖ చూసుకున్నాను. అంత అంటే అట్లా జరిగిన సందర్భం లోపల అంత పవర్ఫుల్ నా హరీష్ క్రమక్రమంగా ఎప్పుడైతే నెంబర్ 3 పడిపోయాడు. ఇక్కడ నెంబర్ 3 అండి బాబు, 5కో 6కో పడిపోయాడు. వచ్చింది కదా, ఎవరు? కవిత,
కేటీఆర్ వచ్చినాక నెంబర్ 2 కేటీఆర్, నెంబర్ 3 కవిత, నెంబర్ 4 సతీష్, నెంబర్ 2 సంతోష్ రావు నెంబర్ 2, నెంబర్ 3 నీకు కేటీఆర్, నెంబర్ 4 కవిత, నెంబర్ 5 జగదీష్ రెడ్డి ఉన్నాడు. ర్యాంకింగ్ ఊరికి ఇప్పుడు తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏం ప్రామినెంట్ అయినా కానీ ఆ రోజు ఇంటర్వ్యూ లేదండి వాళ్ళకి. యాంటీ రూమ్ లో సాయంత్రం పూట 7 కూర్చునే బ్యాచ్ లో ఎవరు లేరు మీరు చెప్పే పేరున్నాడు, ఒక్క జగదీష్ తప్ప. జగదీష్ రెడ్డికి ఎంట్రీ ఉంటుండే, నాయని నరసింహరెడ్డికి ఎంట్రీ ఉంటుండే, రెహమాన్కి ఉంటుండే, చంద్రశేఖర్కి ఉంటుండే, విజయరామారావుకి ఉంటే అంతే ఒక 10 మంది. జయశంకర్ సారును మన విద్యాసారు రెగ్యులర్ ఉంటాడు పాపం. నేను ఆయనతో ప్రతిరోజు ఆయన నిద్రపుచ్చింటి వారవదే అట్లా కష్టపడ్డాం మేము. అప్పుడు ఎవరు చెప్పే పేరు ఒక్కడు లేడు. హరీష్ రావు మరి పార్టీలు ఉండే అవకాశం అయితే అట్లాంటి హరీష్ ఈరోజు నేను చెప్పిన ప్రకారం ర్యాంకింగ్ లో 6లోనూ పడిపోయాడు. మరి ఎంత పడిపోయాడు అయినా కూడా అతని పార్టీలో కొనసాగుతూనే అతనికి అంటే మనసు చంపుకొని ఉంటాను ఇప్పుడు ఆ పార్టీలో. అంతే అంటే ఇంకా కేటీఆర్ పెట్టలే కదా. కేటీఆర్ రేపు ఈ పార్టీ అధ్యక్షుడు వెళ్ళిపోతారు కావచ్చు. కేసీఆర్కి లాయాలి కానీ కేటీఆర్కి లాయాలి కాదు. కేసీఆర్ కళ కావచ్చు, బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా కేసీఆర్ 3వసారిగా ముఖ్యమంత్రి చూడాలంటున్నారు. ఏమంటారు దానికి? అవకాశం ఉంది. ఉందా? కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి ఎంత అవినీతి జరిగినా ఈ రోజున పరిస్థితిలో 3 పార్టీలు సీన్లో ఉన్నాయి. ఒకటి బీఆర్ఎస్ వాళ్ళ అవినీతి అంతా ఉండగా, నెంబర్ 2లో ఉన్నటువంటి కాంగ్రెస్ ఈరోజు 1 అయింది. మీరు ఆ 3 పార్టీలో ఉన్నారు, చేశారు, 3 పార్టీలో పనిచేసిన. అయితే ఈ కాంగ్రెస్ కూడా నెంబర్ 1కి వచ్చింది, బీఆర్ఎస్ నెంబర్ 2కి పడిపోయింది. పోనీ ఎంపీ స్థానాలకు వచ్చేవరకు 0 అయింది బీఆర్ఎస్. 39 ఎమ్మెల్యేలు ఒక్కడు కూడా రూపాయి 0 అయ్యాడు. వీడు లేస్తున్నాడు 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు అయ్యాడు వీడు బీజేపీ. అమ్మా ఇదేదో బాగానే ఉందని అనుకున్నాం. ఇప్పుడు ఈ బీఆర్ఎస్ ఎక్కడుంది చెప్పండి, బీజేపీ ఇప్పుడు ఎక్కడుంది? ఇంత అవకాశం ఉంటే ఎవడు పండుకున్నాడు, లేస్తలేడు. ఈ పండుకుంటే ఎవడు లేవాలి? ఏ ఆల్టర్నేట్ కింద ఒక బీసీ నాయకుడు ఎవరైనా ఎమర్జీ కావాలి, బీసీ వాదం ఇట్లా వచ్చింది కాబట్టి ఎవరున్నారు అందరూ? తీన్మార్ మల్లన నేను 1-2 గెలిచిండట, మనకి ఏదైతే వినపడలే కనపడలేదు. మళ్ళీ ఈ అమ్మాయి 10 సీట్లు మాకు వచ్చినాయి, మా శివం గుర్తుంటే తెల్లారే అధ్యక్షుడు ఫోన్ మీడియాలో పెట్టి ఆమెకు మాకు సంబంధం లేదని పొలవమంటే కాంగ్రెస్కి వెళ్ళిపోయినా 10 మంది. ఇవాడ లేదు, పుట్లే ఇంకా లోకల్ బాడీలో. ఎవరు ఆల్టర్నేట్ వస్తే నువ్వు అన్నట్టు ఈ 3 కాక కొత్తది శక్తి వస్తే చెప్పలేదు. ఇప్పుడు ఈ 3 పార్టీలు మీరు చూసారు, మీరు కూడా ఒక పార్టీలో ఉన్నారు, ఆర్ఎల్డీ పార్టీ అధ్యక్షుడు ఉన్నారు మీరు. మరి అంటే ఈ స్టేట్లో మీరు ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశాలు లేవా? నాకు ఎవడు పోయి నాకు ఓటిస్తాను. ఆర్ఎల్డీ అంటే మంచి చేస్తే ఎవరిని ఓటేస్తారు కదా. ఎవడు దిలీప్ కుమార్ గారు మంచి వ్యక్తి అంటే ఎవరైనా ఓటేస్తారు. నేను నా 12 మంది పిల్లలు నిలబెట్టిన, ఓనికి 8 ఓట్లు, ఓనికి 11 ఓట్లు. మావాడు మా ఫిలాసఫీ కాదు. మీరు పైసలు పంచలేదు, 2 టైమ్స్ ఎమ్మెల్సీ నిలబడ్డా, ఒక్కడికి ఒక ఓటర్ కూడా నేను సెల్ ఫోన్ పైసలు లేదు. అప్పుడున్న తెలంగాణ ఊపు ఉద్యమం ఎలా గెలిచాము. మా ఫిలాసఫీ అగెనెస్ట్ మనీ అది. అయితే మొన్న వీడిని అడిగిన నేను ఏంద్రా అంటే వాడు సొంత డబ్బులు పెట్టి నేను 350 చీరలు పంచాడు మా కాంటాక్ట్ చేసినాడు. ఏంద్రా బాబు 350 చీరలకు 350 ఓట్లుగా సగం అందన రావాలి కదా అంటే అది ఏమన్నాడంటే నా 350 చీర ఇవ్వడం సార్, ఓటుకు 10,000 ఇచ్చినాడు. చీర 300 ఈ లెక్క రాదు కదా. అట్లా వ్యవస్థ పత్రం అయిపోయాక నీకు కనపడుతున్న పార్టీలు 3 రెండింటికి అవకాశం వచ్చింది. బీఆర్ఎస్ లూటీ చేసింది 10 years, తెలంగాణ ఆకాంక్షలకు వ్యతిరేకంగా పనిచేసింది. అందుకనే మనం కూడా మాలాంటి ఒకటి తిరిగి ఓడగొట్టాం. మీలాంటి వ్యక్తి సపోర్ట్ చేయాల్సి వస్తే 3 పార్టీలు దేనికి సపోర్ట్ చేస్తారు మీరు? నేను చేయనండి, బీజేపీ చేస్తాను. ఎందుకంటే 3 ఆల్టర్నేటివ్ కింద వాళ్ళే ఉన్నారు, వాళ్ళు వేసిరాడు పండుకున్నాడు, అది వేరే విషయం. కానీ మనం ఇంతవరకు వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు. బీజేపీకి సపోర్ట్ చేస్తే బీజేపీ నుంచి మీకు ఆఫర్ వచ్చి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మీరు నిలబడతారా? భవిష్యత్తు అలయన్స్ ఉంది కదా ఇప్పుడు, నాకు వాడు అలయన్స్ ఇస్తాడు. ఆ పార్టీ నుంచి ఎందుకు ఇస్తాడు? ఆర్ఎల్డీ మావాడు మంత్రి ఎన్డీఏలో, జయంత్ సింగ్ మా అధ్యక్షుడు అక్కడ అలయన్స్ లో ఉన్నాడు. యూపీలో పవర్ఫుల్ పార్టీ ఇది. ఆల్రెడీ 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఓ మంత్రి ఉన్నాడు, రాజస్థాన్ లో ఎమ్మెల్యే ఉన్నాడు, 3 ఎంపీలు ఉన్నారు. అక్కడ అంత పవర్ ఉన్న పార్టీ నెగోషియేట్ చేస్తే నాకు సీట్ ఇక్కడ ఇప్పిస్తారు తప్ప బీజేపీలో ఎందుకు ఇప్పించాలి? వాడు డైరెక్ట్ క్యాండిడేట్ మావాడే ఇచ్చేయండి, ఒక రోజు సీట్ వదిలిపెట్టమంటే వదులుతారు. చెప్పలేము, వాడు అడిగితే ఇస్తారు. మండే అడుగుదాం రేపుతున్నా. నాకైతే ఎమ్మెల్యే చేయాలని లేదు, ఎంపీ చేయాలని లేదు. ఎందుకంటే బీజేపీ కారణం వల్ల ఆ 100 కోట్ల నేను పెట్టలేదు, నాకు లేవు. అదే పని కాదు. నేను ఎగ్జాంపుల్ కూడా చెప్పిన, వాడు చీరలు పంచుంటే దిక్కులుగా పడిపోయాడు. మీరు నిజాయితీగా మాట చెప్తే ప్రజలు నమ్మరంటారండి. ఇప్పుడు దిలీప్ కుమార్ లాంటి వ్యక్తి కూడా వచ్చి ప్రచారం చేస్తా నమ్మరా? పాసిబుల్.
జనాలు నమ్మే పరిస్థితి లేదా? జనాలు కేరుడు వేస్తారు, నువ్వేం తీస్తావు అంటున్నారు. మునుగోడు బై ఎలక్షన్ అయింది, రాజగోపాల్ జ్ఞాపకం ఉంటే అవునవును అలా నియోజకవర్గ అభివృద్ధి కోసం రాజీనామా చేశాడు ఆడ చేసి ఓడిపోయాడు. అవును ఎందుకు ఓడిపోయాడు వాడు? తర్వాత టెలిస్కామ్ లోపల ఆఫీసర్ చెప్పాడు ఆయన విని మేము 10 కోట్లు పట్టుకున్నాం ముందు రోజు అని. అది పట్టుకోకపోతే గెలిచాడు. రాజగోపాల్ పరిస్థితి 200 కోట్లు. నేను చీఫ్ ఏజెంట్గా పనిచేసిన. ఆశ్చర్యపోయిన అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఈ 200 కోట్లు ఎందుకు పెట్టారా, ఎమ్మెల్యే ఏం చేస్తాడు ఈయన అంటే ఓడిపోయినారు. మళ్ళీ విదిన్ 1 ఇయర్లో మళ్ళీ కాంగ్రెస్కి నన్ను గుంజుకపోయాడు. మీరు రావాలి సార్, మళ్ళీ మీరే ఎట్లా పోయి బీజేపీలో అధికారంలో వస్తలేదు సార్, వాడికి లేచే శక్తి లేదని గుంజుకపోయి నిజంగా కూడా లేచే శక్తి లేదు, రేవంత్ రెడ్డి లేచిండు అని చెప్పి ఈసారి ఆయన కాంటాక్ట్ చేస్తే అంత హంగామా లేకపోయినా మళ్ళీ ఒక 160 కోట్లు ఖర్చు పెట్టాడు. అసలు 1 ఇయర్లో 200 ప్లస్ 160 అంటే ఎన్ని? 360 కోట్లు. ఒక చిన్న కాన్స్టిట్యున్సీ 2 లక్షల ఓట్లున్న మునుగోడ పెడితే వేరే దగ్గర నువ్వు ఎట్లా పోటీ చేస్తావు, నువ్వు ఎట్లా ఊహిస్తావు? అసలు అధికార పార్టీ ఆ విధంగా ఖర్చు దుర్వినియోగం, అధికారం లేనోడు పెడితే నువ్వు ఎక్కడి నుంచి పెడతావు? 360 దేవుడు 50 కోట్లు పెడతావా, 20 పెడతావా, 10 పెడతావా, ఎక్కడి నుంచి పెడతావు? అచ్చా పోనీ పార్టీ నీ మీద పెట్టాలంటే నువ్వు ఎవడు అసలు? నువ్వు ఎవడు? ఈటల అందరు పెడుతుంది పార్టీ. బీసీ ముఖ్యమంత్రి అని ఇస్తుంది 30 పైసలు. రాజగోపాల్ రాబోయే రోజుల్లో ఇంకో పార్టీకి పోయింది అనుకుందాం, బీజేపీ లాంటి పార్టీకి, ఆయన మీద పెడుతుంది కావచ్చు పార్టీ మహిళ కావాలని. అట్లాంటి స్థాయిలో మనం లేం కదా. మేము ఊరికనే పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నాం, యువత రాజకీయాలు రావాలని కోరుకుంటాం. వాడికి 10 రాని 20 రాని రేపొద్దున ఇంకా వచ్చేరాడు వస్తాయి, ఒక ఊపు వస్తుంది. అప్పుడు ఏంటంటే ప్రజలు అమ్మ ఎవరి దగ్గర తీసుకోము, మేము మాకు ఓటేసి మంచిగా గెలిపించుకుంటాం అనే డెసిషన్కి వస్తారు. కాన్ఫిడెంట్ సిచ్యువేషన్ ప్రజలు అట్లా వస్తారు. వచ్చిన సందర్భంలో ఇప్పుడు మేము ఎంకరేజ్ చేసే పిల్లలంతా వాడు పోస్ట్ గ్రాడ్యుయేట్ అద్భుతమైన క్యారెక్టర్ ఉంది దానికి, నువ్వు అని ఓటేయాలి. అలాంటి వాళ్ళకి అట్లాంటి వాళ్ళు మేము ప్రమోట్ చేస్తున్నాం, సపోర్ట్ చేస్తున్నాం. మీరు అన్నట్టు ఏదో ఒక రోజు అవకాశం వస్తుంది. ఏ రాజకీయ పార్టీకైనా బీజేపీ 2 ఎంపీలతో ఈరోజు 3 సార్లు అధికారం ఎట్లా వచ్చిండు. నిదానికైతే మిగిలిన మనం ఇన్ని పార్టీ గురించి మాట్లాడుకున్నాం. బీజేపీ డబ్బులు పంచదు కదా. ఈ మధ్య ఏదో ఆడింత ఈడంత భవిష్యత్తులో దిలీప్ కుమార్ గారు సీఎం కావచ్చు రాష్ట్రం దాంట్లో. వాడు బీజేపీ లాంటి పార్టీ కూడా ఆఖరికి అవసరమైన దగ్గర డబ్బులు ఖర్చు పెట్టాలని పరిస్థితి వస్తాం. కానీ జనరల్గా అయితే వాళ్ళు ఆ సిద్ధాంతాలకు వ్యతిరేకం. అందుకనే మీకు గెలిచే అవకాశం ఉన్నటువంటి ఇది మన బై ఎలక్షన్ అయింది జూబ్లీ హిల్స్లో. ఏడుంది బీజేపీ డిపాజిట్ రాలే. ఎందుకు రాలే? ఇప్పుడు పైసలే వేయలే. వాడి ఫిలాసఫీ ఎవరి నేను అంతే డిపాజిట్ పోయింది. కానీ ఆల్టర్నేట్ తప్పదిగా వీళ్ళు అనవసరం అనుకుంటే మీకు కనపడేది బీజేపీ నాకు కనపడుతుంది. లేదా ఆల్టర్నేట్గా ఒక శక్తి ఎదగాల. ఓ తీర్మార్ మల్లన్న ఒక్క సీటు కూడా వచ్చిందా? ఒకటి వచ్చినట్టుంది. ఈ అమ్మాయి ఇంతవరకు ఆ పార్టీ ఎస్టాబ్లిష్ కాలే. కవిత ఆమె నిలబెట్టింది లేదు, గెలిచిన వాడు లేడు. సో ఎవరు మరి ఆల్టర్నేటివ్ ఎమర్జ్ అయితే రాజగోపాల్ కూడా ఆల్టర్నేటివ్ కావచ్చు. మనం అన్నాం క్లాక్ టవర్లో నేను మాట అన్నా, ఏమన్నా అంటే ఇక మామూలుడు కాదు, రాహుల్ గాంధీ ప్రామిస్ చేస్తే నేను కూడా ఉన్నా, ఆయన మంత్రి అయ్యారు. ఆ రోజు నీకు అన్న మంత్రి అని జ్ఞాపకం లేదా? నలుగురు ఇంకో మంత్రులు ఆల్రెడీ వస్తారని నీకు తెలియదా? ఎట్లా ఆయనకు ఎట్లా చెప్తావు, ఎట్లా ఊకుంటావు అని నేను అన్నా. అంటే కలెక్టర్ పెద్ద ఆయన టచ్లో ఉన్నాడు, ఊకునే వ్యక్తి కాడు. అవసరమైతే ప్రభుత్వాన్ని కోరకూడదంటే పెద్ద సెన్సేషన్ 3 రోజులు చర్చ జరిగింది అన్ని ఛానల్. అయితే అప్పుడు నేను రాజగోపాల్తో మాట్లాడంటే అది ఉరికినాను. అయితే మీడియా అనేది మీ ఏదో ఆధారం ఉంటుంది, సార్ చీఫ్ ఏజెంట్గా పనిచేసిండు, జరిగిన వాస్తవం ఆయనకు ప్రామిస్ చేసిండ్రు. ఎప్పుడు అన్యాయం. ఈరోజు ఆయన రెడ్డి అని జ్ఞాపకం వచ్చా నీకు, ఈరోజు వాళ్ళందరూ మంత్రి అని జ్ఞాపకం వచ్చాయి. ఇది మరి ఆ రోజు నీకు వాగ్దానం ఇచ్చినప్పుడు తెలియదా? సరే మోసం జరిగింది, ఊరుకునే వ్యక్తి కాడని నేను అన్నా. ఇప్పుడు నిన్న ఆయన నా స్టేట్మెంట్ను కన్ఫర్మ్ చేసుకుంటా, మంత్రి పదవి మనకెందుకు గుంజుకుందాం ముఖ్యమంత్రి అన్నాడు. నేను చెప్పింది కరెక్ట్ అయింది. అక్కడ ఏదో నిప్పులేంది, ఈ పొగ రాదు. ఆయన గెలుపుతున్నాడు. చాలా మందికి ఎలక్షన్ టైం లోపల ఆయన ఏం చేసిండు, ఊరికి 1 కోటి, ఊరికి 2 కోట్లు ఇచ్చాడు. తన ఎలక్షన్ వదులుకొని తిరిగి వచ్చాడు ప్రచారానికి. మొన్నటికి మొన్న కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ ఎవరు తెలుసా, ఆడ పోయి నేను అన్నాను ఏదో ఒకటి చేద్దాం మనం, నువ్వు గెలిపియరని ఇదే బాధ అని సీఎం పోయి అడిగితే ఇంట్లో పండుకున్నోడు లేచి నాకు తెలిసి 2 నియోజకవర్గాల డబ్బులు వచ్చాడు, గెలిపించాడు అఖండమైన ఆడుతూ. అప్పుడన్నా నువ్వు మంత్రి అయ్యాలి. ఈ రకంగా ఆయన నష్టపోయాడు కాబట్టి, ఆయనకు మోసం చేసి వెనుపోటు పొలిచింది కాబట్టి ఆయన ఊరుకునే వ్యక్తి కాడు, 10 మందికి సహాయపడతారు. రేవంత్ రెడ్డి పదవి 2 సంవత్సరాలు ముగిసింది, ముఖ్యమంత్రిగా 3 ఏళ్ళు ఉంది. ఈ 3 ఏళ్ళు ముఖ్యమంత్రి పదవి అట్లే ఉంటుందా? నాకేదో డౌట్. పిల్లాడు ఉంటాడని అనుకో. అంతేనా? డౌట్. మీలాంటి మేధావులే మాట్లాడుతున్నారు. డౌట్. ఎందుకంటే మీరు
పడతారు, ఏదైనా డబ్బులు లేవు ఉంటే అది వేరే విషయం. డబ్బులు ఉంటే ఎన్ని రకాలైన గేమ్స్ అని ఆడుకోవచ్చు. నేను అడుగుడే నువ్వే చెప్తుంటే నాకు డబ్బులు ఎవరా బాబు అని కోసుకొని తినట్టు. నీకు కోసుకొని తినడం మనకెందుకు, ఏమైనా నరమాంస భక్షకులమా? సీఎం చెప్తాడు డబ్బులు లేనివాడు నీకేం చేస్తాడు, నాకేం చేస్తాడు చెప్పు. ఈరోజు నిరుద్యోగ సమస్య అట్లే ఉంది, పెన్షన్లకు పెన్షన్ రావట్లే, రైతు బంధు ఏకనైపోతుంది, ఏలే కదా కేసీఆర్ వేసినట్టు వేసిండా, ప్రాంప్ట్గా వచ్చింది. ఇవన్నీ రంగాల లోపల నువ్వు ఫెయిల్ అయ్యి మహిళలకి తుల్ల బంగారం ఇస్తా అంటివి, అది రాకపోయా, స్కూటీలు కొని ఇస్తా అంటివి, కొని అయిపోతుంది. అన్నిటికి మించి నిరుద్యోగ భృతి ఇవ్వలేకపోతుంది. ఎవరైనా అడిగితే ఏమన్నా అనుకోండి నన్ను దొంగను చూసినట్టు చూస్తారు, చెప్పులు ఎత్తుకుపెట్టే లెక్క చూస్తారు, ఇది మాట్లాడు అంటే సీఎం అట్లా సీఎం స్థాయిలో ఉండి దొంగ లెక్క చూస్తున్నారు, చెప్పులు ఎత్తుకపోతా అనుకుంటున్నారు అని అనొచ్చా? అంటే నీకు కనుక ధైర్యం కాసు కూస్తూ ఉంటే అది కూడా పోతుంది. అంటే డిమోరలైజ్ చేస్తున్నాడు ఆయన తన స్టేట్మెంట్ తోటి, క్యాబినెట్ కలీగ్స్ కానీ ప్రజలు కానీ. కాబట్టి అతను మరి ఇప్పుడు ఆయన కాకపోతే నెక్స్ట్ ఎవరు వస్తుంది? అదే ప్రాబ్లం, వాడు ఎవడు అంత గట్టివాడు లేడు. రాజగోపాల్ రెడ్డి కావచ్చా? రాజగోపాల్కి ఆ శక్తి ఉంది, ముఖ్యమంత్రిగా డెసిషన్ తీసుకునే దమ్ము ఉండాలి పార్టీ. మార్చకపోతే కాంగ్రెస్ నెక్స్ట్ టైం రాదండి, రాసి పెట్టుకోండి. ఈ ఏదో సర్పంచ్ గెలిచినాం, ఎంపీటీసీ గెలిచినాం, జడిపి నువ్వేంది ఇవ్వడానికి గెలుస్తాడు అధికారంలో నువ్వు ఉంటే ఎవడైనా గెలుస్తాడు పోయి. అది కాదు, నువ్వు ఏం చేసినావు పబ్లిక్ అనేది చర్చకు వస్తుంది. రేపు పొద్దున అన్ని చర్చకు వచ్చి నువ్వు సగమే హామీలు మిగిలిన హామీలు నెరవేర్చలేదంటే ఒక వేవ్ లేకొచ్చి ఊచవతల పారేస్తుంది. ఏది గెలిచింది ఐదే కదా, 63 64 వచ్చాడు. అలయన్స్ కలిపి 65 వచ్చినాయి, అంటే పొటాపొటిగా 5 సీట్లు వచ్చాయి. 5 సీట్లు తారుమారు కావా? నేనేమంటున్నా అంటే రేపు పొద్దున బీజేపీ ప్లస్ బీఆర్ఎస్ కలిస్తే అవకాశం ఉంది. వాళ్ళు ఇట్లా కొట్టేస్తారు. ఆంధ్రాలో కనుక జనసేన, టీడీపీ, బీజేపీ ఎంత వీక్ అయినా కూటమి, ఆ కూటమి వేవ్లో అసలు జగన్ అయిన వాడు అనుకున్నారు అసలు వాడికి 11 సీట్లు వస్తాయి. ఇక్కడ కూడా జరుగుతుంది. రేవంత్ రెడ్డి పారిపోవాలా తెలంగాణ వదిలిపెట్టి, 10 సీట్లు వస్తాయి. ఇప్పుడు జరుగుతాయి. ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్ ఢిల్లీలో జరుగుతుంది, మీరు చూసారా? తెలుసా, మీకు తెలిసిందా? మంత్రులతో పాటు సీఎం రేవంత్ రెడ్డి పెట్టాడు, చూసిన ఖర్గే దగ్గర మాట్లాడుతున్నారు. అంటే దీంట్లో ఏమన్నా మార్పు చేర్పులు క్యాబినెట్ మీటింగ్ తర్వాత రాష్ట్రంలో ఏమన్నా పరిణామాలు ఏమి ఉండవు, అంత ఇమ్మీడియట్గా ఏం లేదంత నెసిటీ. కానీ అది అందరి న్యూస్లో కూడా వచ్చింది. రాజగోపాల్ రెడ్డి గురించి కూడా చర్చించినటువంటి హైకమాండ్ వచ్చింది. అని ఏ రకంగా ఢిల్లీలో ఆలోచిస్తున్నాడు. ఇదే ఆ మీటింగ్ నుంచి వచ్చింది అది. సో ఒకవేళ ఇస్తే వెంకటరెడ్డిని తీసేస్తే ఈజీ. మరి వెంకటరెడ్డిని, కొండా సురేఖను పర్సంటేజ్ తీసుకుంటున్న బట్టి అని వీళ్ళని తీసే దమ్ము ఉందా కాంగ్రెస్ కి? ఉంటే నీకు ఈజీ. వీళ్ళు బీకేసి కూతుళ్ళు నేర్చుకో, మహేష్ కుమార్ గౌడ్ నేర్చుకో. పార్టీకి వ్యతిరేకంగా రాజగోపాల్ వ్యాఖ్యలు వాళ్ళు పరిగణించి కన్వర్సేషన్ కమిటీ ఒకవేళ తీసేస్తే, పార్టీని సస్పెండ్ చేస్తే పార్టీకి ప్లస్ మైనస్? కాంగ్రెస్ పార్టీ చాలా మైనస్. రాజగోపాల్ పార్టీలు ఉంటేనే పార్టీ నిజాయితీపరుడు అండి. దొంగ అయితే తీసేసిన 10 మంది సపోర్ట్లు కొడతారు, డబ్బులు తీసుకోడు, ఉల్టా ఖర్చు పెడతాడు. నీకు ఏదో కంపెనీ ఎక్కడో సంపాదించడం మనకి, నీ దగ్గర తీసుకోడు, నా దగ్గర తీసుకోడు, ఏడో కాంట్రాక్ట్ దాంట్లో దీంట్లో వచ్చే డబ్బులు తీసుకొచ్చి ఈడ పెడతాడు. పెట్టని నిన్న మొన్న బెల్ట్ షాపులు ఎంత నిరసన ఆయన మీద. టైమింగ్ ఇస్తే కూడా, బెల్ట్ షాపులు బంద్ చేస్తే కూడా. ఇంకోటి ఏదో తిరిగాడు, స్కూల్ తిరిగి పిల్లలందరికీ వాడు ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ అని ఒక ట్రస్ట్, వాడు సుశీలమ్మ ట్రస్ట్ ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టాడు 15 కోట్లు పెట్టి జనగామలో. ఎక్కడ పో ఆయన డబ్బులు తీసుకొచ్చి పెడుతున్నాడు. ఎవడు పెడతాడండి అంత? వీళ్ళంతా దొంగలు లూటి. నిన్న మొన్న నాకు భువనగిరి కాన్స్టిట్యున్సీలా నాకు ఈ ఇంటి ఓనర్, ఈ ఆఫీస్ ఓనర్కి నేమ్ బేస్డ్ ఇండస్ట్రీ ఉంది. ఆయన నాకు ఫోన్ చేసిండు, నా ఛానల్ ఉంది ఇందిరా, ఆర్ఎల్డి పార్టీ ఉంది, నా కిరాయి తీసుకుంటాడు నా మీద అభిమానంతో. నేను వాడు ఫాదర్ ఫ్రెండ్, ₹1,00,000 కిరాయి వరుస పెట్టింది నాకు కింద ఈడ దాకా. బాబరుడు సార్ నాకు లోకల్గా స్థానికంగా ఉన్న కార్పొరేటర్ అట నిలబడుతున్నట్ట, బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి నన్ను డబ్బులు అడుగుతున్నాడు. ఎంత అడుగుతున్నాడు? 50,000, 50 అడిగితే 25,000 ఇచ్చే రాజకీయ అంటే లేదు 20 లక్షలు అడుగుతున్నాడు. ఒక్క కంపెనీ దగ్గర నుంచి నిలబడేవాడు 20 lakhs అడుగుతాడు. నేను ఎమ్మెల్యే ఫోన్ చేసిన, ఇదేమని అమ్మ ఆ కేసీఆర్ గారు లూటీ అంటే అంతకంటే లూటీ అయిపోయింది. అది ఇది అన్యాయం కదా. ఒక్క కంపెనీ వాడు 1,00,000 తీసుకోమని, 50,000 తీసుకోమని, వీడు ఒక్కడే 20 లక్షలు తీసుకుంటే మరి అన్ని కలిపి 10 కోట్లు ఖర్చు పెడతాడా అంటే, లేదన్నా నేను మాడతాను. ఈ పిల్లాడు నాకు చెప్పాడు 5 లక్షలు కాల్సి వచ్చిందట. ఇది అయిపోయి అవినీతి గురించి ఏం చేద్దాం చెప్పను. కాంగ్రెస్ యొక్క పరిస్థితి అట్లుంది. ఇది ఎక్కడేం లే. బీఆర్ఎస్ 10 ఏళ్ల పరిపాలనలో వాళ్ళ ఫ్యామిలీ గురించి కోట్ల రూపాయల సంపాదన, ఇక్కడ తిన్నారు, అక్కడ తిన్నారు, ప్రాజెక్టులు తిన్నారు విన్నా కానీ ఇట్లా దేశం మీద పడి లూటీ చేయడం వెళ్ళే నేను. ఈరోజు నీకు ప్రతి ఊర్లో వాళ్ళ 6 5 ఉన్నారంటే ఇప్పుడు ఊరికి 6 5 ఉన్నారు. ఇది ఎట్లా నువ్వు టాలరేట్ చేస్తావు పబ్లిక్ మైండ్లో? ఇప్పుడు నేను అన్నట్టు అలాంటి మాట్లాడే పబ్లిక్ మాట్లాడితే రేపు అది ఒక్కొక్కటి రికార్డ్ అయ్యి రేపు ఎలక్షన్ టైం వచ్చే వరకు ఇదంతా పోతుంది. ఈ గాలి ఇదంతా ఊపు బలుపు కాదు, దాని ఏమంటారు
బలుపు కాదు వాపు వాపు ఏది లోకల్ వాళ్ళు గెలవడం అది చూసుకొని బాగున్నా అని అనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. చాలా తప్పుగా చాలా సంస్కరణలు తీసుకురావాలి. ముందు ఎవరైతే అవినీతి పరులైన మంత్రులు ఉన్నారో వాళ్ళని తీసేయాలి. క్యాస్ట్ ఈక్వేషన్లో పెట్టుకోపోయి శ్రీధర్ బాబు ఉన్నాడు నిజాయితీ పడు చేయను దీపు అని పెట్టి ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి పెట్టదలుచుకోలే. కీలక బాధ్యత చెప్పు సీతకు ఉంది. ఈయనకన్నా చాలా పదవులు ఉన్నాయి గారు రేవంత్ రెడ్డి దగ్గర. అసలు ఈయన హోంశాఖ పెట్టుకోవచ్చా? హోంశాఖ లాంటి కీలక శాఖను 2.5 పెట్టుకుంటావు. మున్సిపల్ శాఖ ఎంత అవినీతి అందులో. నువ్వు రేపు పొద్దున అప్లికేషన్ పెట్టుకొని రాపు నీళ్ళు కట్టుకుంటా నువ్వు పెట్టు. నాకు చెప్పు లేఅవుట్ ఇచ్చేవాడు టౌనింగ్ ప్లానింగ్ కూడా దగ్గర నుంచి వాడలో ఉండే కార్పొరేటర్ కూడా దగ్గరకు వస్తాడు. అన్న నాకు 5 కోట్లు ఖర్చు అయింది, నేను 50 లక్షలు ఇస్తే తప్ప ఇవ్వడానికి మిగిలిన విద్యాశాఖ కీలకమైన విద్యాశాఖ ఉంది ఆయన దగ్గర. ముఖ్యమంత్రి పదవి ఒకటి, ముఖ్యమంత్రి మొత్తం 4 పదవులు ఉన్న పదవులన్నీ ఇంపార్టెంట్. హోమ్ ఎంత ఇంపార్టెంట్, విద్యాశాఖ ఎంత ఇంపార్టెంట్, వైద్య శాఖ ఎంత, ఇవి నువ్వు దగ్గర పెట్టుకుంటావు. ఎందుకంటే ఎందుకు ఎవడో ఉంటాడు కదా పని చేసుకొని తింటే తీసి ఏముకొని పెట్టు. మీకు తెలిసి చేస్తున్నాడా తెలుగు చేస్తున్నాడా, అడ్మినిస్ట్రేషన్ మాత్రం కొరాప్ చేసుకున్నాడు. ఇది రాబోయే రోజుల్లో దెబ్బ కొడుతుందని ఎమ్మెల్యే టైం కల్లా చాలా తేడా వస్తుంది. నా ఉద్దేశంలో కొత్త ఈక్వేషన్స్ వస్తాయి. అది మనం దాంట్లో మళ్ళీ మీరు బీఆర్ఎస్ ప్లస్ బీజేపీ అన్నారు, బీఆర్ఎస్ దొంగలే కదా అని మీరు అనొచ్చు. ఈ ఉన్నోడు ఎవడు అన్నాడు నేను పోతుంటే ఎట్లుంది తాత పరిపాలన కాంగ్రెస్ అంటే, అమ్మ వీనికంటే వాడేనే సార్ అన్నాడు. కామన్ మ్యాన్ కూడా ఎలా వీనికంటే వాడే నాది నేను అంటున్నాను వీడు వాడది కామన్ మ్యాన్ రైతు అంటున్నాడు వీనికంటే వాడేనే సార్. అది రావద్దు కదా అంటున్నాడు. ఓకే సరే, ఇప్పుడు బీఆర్ఎస్ లో చూసుకున్నట్టయితే మొదటి వికెట్ పడిపోయింది, బాలకృష్ణ అరెస్ట్ అయ్యాడు, జైలు పోయాడు. నెక్స్ట్ మరి కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ ఎవరున్నారు కీలో మీకు తెలిసి? ప్రాసిక్యూషన్ పర్మిషన్ హరీష్ పేరు మీద కేటీఆర్ పేరు మీద తీసుకున్నారు. నేను మొన్న డిఓపిటి అని ఉంటుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ అని, ఐఏఎస్ నరేజ్ అంటే వాడి పర్మిషన్ కావాలి. వాడు ఆల్రెడీ ఇచ్చేసిండు అరవింద్ కుమార్కి. సో రేస్ సంబంధించిన కేసు రెడీ ఉంది. ఈ నీ లోకల్ బాడీ ఇప్పుడు అయిపోగానే టక్కర్ వేసేస్తారు. ఫోన్ ట్యాపింగ్ ముందే ఎందుకంటే ముందేస్తే కాస్త కూర్చో సింపతి క్రియేట్ అయింది. ఇది అయిపోయినాక చేసినాం అనుకో ఇంకెప్పుడు 2 ఏళ్ళకి ఎలక్షన్ మర్చిపోతారు. జైలు అయితే చూసి రావాల్సిందే. కోర్టు బెయిల్ ఇవ్వచ్చు కదా, ఓ రోజైతే పోయి రావాల్సిందే. వీడు అరెస్ట్ చేసాడు, వీడు ఫ్రైడే ఈవినింగ్ చేస్తాడు. సాటర్డే సండే నువ్వు కోర్టు పోకుండా పోలీసుకి అలవాటు అది. ఆ 2 days నువ్వు బెయిల్కే పోలేవు, మండే నడుస్తుంది. 2 రోజులు అయితే తప్పదు. ఫైనల్ గా మీ మిత్రుడు, మీ దోస్తు కావచ్చు, మీ యొక్క ఫ్రెండ్ కావచ్చు కేసీఆర్ గారికి ఫైనల్ మీరు ఏం చెప్పాలనుకుంటారు? దిలీప్ కుమార్ గారు సలహా సూచనలు ఏమైనా ఇవ్వాలనుకుంటున్నారా? ఫామ్ హౌస్ నుంచి బయటకు రావాలని మీరు చెప్పదలుచుకున్నారా? ఎలా ఉండబోతుంది బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి? మీ సలహా సూచనలు, మీరు ఆ పార్టీకి సహకరించకపోయినా సరే ఈ వీడియో ద్వారా వాళ్ళ అభిమానులు చూడొచ్చు, వాళ్ళ నాయకులు చూడొచ్చు, కేసీఆర్ గారిని చూడొచ్చు. దిలీప్ కుమార్ గారు కేసీఆర్ గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్గా? ఇప్పటికి కూడా ఆయన అంటే ఇంత వ్యతిరేకత ఉన్నా, ఆయన తిట్టినా, నేనైతే కేసీఆర్ని మించిన కమ్యూనికేటర్ లేడంట. కమ్యూనికేషన్ ఆయన మాట్లాడితే ఇప్పటికి కూడా ప్రజలు ఇట్లా తండోపతండ కేసీఆర్ గారి మీద నేను ఎంత తిట్టినా అయినా చెప్తున్నా. కాంటెంపరీ పాలిటీషియన్స్ లోపల అటు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఇంత వ్యూహకర్త, ఇంత కమ్యూనికేటర్ లేడు. 80 పుస్తకాలు చదివిండి ఆయన వేరే చదువుతారు పిచ్చి మాటలు చెప్తాను సభల పైన. మీకు తెలిసే ఉంటుంది 80 పుస్తకాలు ఎప్పుడు చదువుతారు ఆయన ఉత్తమ మాటలు. మీ ముందు ఎప్పుడు పుస్తకం చదివండి? దానికి అలవాటు ఉంది. ఎంఏ చదివినప్పుడు చాలా చదివండి. ఎంఏ పాస్ ఏంటో కాలేదు కానీ ఆ టైంలో పుస్తకాలు అసలు కేసీఆర్ నువ్వు ఎప్పుడైనా అడుగు ఆ పద్యాలు చదువుతాడు, నీకు వచ్చు అసలు ఆ పద్యాలు. సామెతలు బాగా చెప్తాడు. సామెతల పద్యాలు కూడా ఇట్లా ఇట్లా చదువుతూనే ఉంటాడు. అరే బ్రహ్మాండ రాస్తాడు, పాడతాడు. నేనేమంటున్నా అంటే ఆయన దురదృష్టవశాత్తు ఒక ధృతరాష్ట్ర పరిపాలన కొనసాగించాడు. తెలంగాణ ప్రజలు బంగారు పళ్ళలో నీకు తెలంగాణ చెప్పారు. ఏమనుకున్నాడంటే నువ్వు ఆ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ పరిపాలన జరుగుతుంది అనుకున్నాను. అదేంటది 3 నిధులు, నీళ్లు, నియామకం. ఇక్కడ నువ్వు దాన్ని విస్మరించి ధృతరాష్ట్ర పరిపాలన అంటే కళ్ళు ధృతరాష్ట్రుడు ఏముంది కళ్ళ గందల పరిపాలనించాడు. అట్లా ఆశ్రిత పక్షపాతం అంటే వెనక ఎవడైతే జై కేసీఆర్ నాడు వానికి పదవులు ఇవ్వడం, ఉద్యమ ద్రోహులు తీసుకొచ్చి వాళ్ళకి పదవులు ఇవ్వడం, పిచ్చి పనులు చేసిన ఇట్లాంటివన్నీ. దానివల్ల నువ్వు ఆయన పోయిండు. కానీ అదే తెలంగాణకు అనుగుణంగా ఆయన పరిపాలన చేస్తే ఇంకా 25 ఏళ్ళకు కూడా నువ్వు నన్ను ఆ ప్రశ్న కూడా వేయలేవు. అట్లా ఉంటుండే. అంటే ఆ అవకాశాన్ని ఇంగ్లీష్ ఉంటుంది స్క్వాంటెడ్ ది ఆపర్చునిటీ అని పోగొట్టుకున్నాం చేతుల్లో. ఈరోజు తను చదువుకున్న గోతిలో కేసీఆర్ తానే పడ్డాడు. దానికి మనం అనేటువంటి కవిత అంటుంది వీళ్ళంతా దొంగలు, మా నాన్నకి ఇవన్నీ తెలియదు, ఆయన అడ్డం పెట్టి ఆయన బోలాశంకరుడు వీళ్ళు మనకు తెలియదు. నువ్వు లోపల మనిషి కాబట్టి, కూతురివి కాబట్టి నీకు తెలియాలి. మనం చెప్తే వాడు నమ్మలే, ఇప్పుడు ఆమె చెప్తుంది. కాబట్టి ఇవన్నీ కారణాల కేసీఆర్ కర్ణుడి రథం కూలినట్టు కూలింది తప్ప
ఆయన నిజంగా కూడా నువ్వు అన్నట్టు బయటకు వచ్చి తిరిగితే ఓకే ఆయన ప్రబలమైన శక్తి. కాబట్టి నేనంటున్నా ఆల్రెడీ చెప్పిన, ఈ రోజున పరిస్థితిలో బీజేపీ ప్లస్ బీఆర్ఎస్ కనుక కలిస్తే నువ్వు ఆపలేవు వాళ్ళ విక్టరీ. ఈ లోపల తన్నుకొని రావద్దు వీళ్ళు. ఆల్రెడీ కవిత బయటకు వచ్చింది. రేపు నువ్వు అన్నట్టు హరీష్ కేటీఆర్ కూడా తనుకొని బయటకు వచ్చినందుకు నువ్వు వీక్ అయిపోతాయి. ఇప్పుడు ఆల్రెడీ కవితల్లో వీక్ అయినావు కదా. సో వీళ్ళు విడిపోకుండా ఉన్న కాడికి ఉండి ఈ విధమైనటువంటి ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఏది ప్రీ పోల్ అలయన్స్, పోస్ట్ పోన్ కాదు, ప్రీ పోల్ అలయన్స్ చేస్తే అసలు కాంగ్రెస్కి 30 సీట్లు వస్తే నన్ను అడుగు. ఈ అలయన్స్ వస్తే అంటే ఇక్కడ ఏం రావాలి? బీజేపీ, వాళ్ళకి ఆల్రెడీ ఉన్న టీడీపీ, వాళ్ళకి ఆల్రెడీ ఉన్న జనసేన ప్లస్ కొత్తగా బీఆర్ఎస్. ఇది వస్తే నువ్వు ఎట్లా ఆపుతావు? ఓకే, అదే అసలు కథమే ఇక పాశుపతాశ్రమం అది. సో అది చేయాలి. నేను సలహాను నేను చెప్తున్నా, సలహా చెప్తున్నా. నాయన లేదా జైల్లోకి పోతారా, కొట్టండి, కాంబినేషన్ పెట్టి ఎక్సర్సైజ్ చేయండి. అక్కడ ఉంది కదా, ఈ కేసీఆర్ పోతే నమ్మకపోవచ్చు, కేటీఆర్ పోవాలా, హరీష్ పోవాలా, పోతే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. కొత్త జనరేషన్ కాబట్టి వీళ్ళ మీద నమ్మకం ఉంటుంది. కేటీఆర్ పోతే గతంలో మోసం చేసాడు, ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు, అందరికి పంగనామాలు పెట్టినంటే అనొచ్చు. బట్ అది జరుగుతుండే కదా. జరిగిన క్రమంలో వీళ్ళు విడిపోకూడదు. విడిపోకూడదు. కనీసం కవిత పోతే పోయింది, ఆమె వెనక తెచ్చుకోవాలి దమ్ముంటే. వీళ్ళు కలిసి కనుక ఒక సింగిల్ యూనిట్గా వన్ ఫేజ్ కింద కనుక చూపించుకోగలిగితే అసలు వీళ్ళు ఆపలేవు. వీడి అవినీతి పోతుంది, వీడు చేసిన పిచ్చి పని అందరూ మర్చిపోతారు. జనాలు ఎంత షార్ట్ మెమరీ. ఇవాళ దొంగ దొంగ అంటారు, తెల్లరగల ఆయన మంచిగా అంటారు. ఇంతకుముందు అన్నా కదా, దీనికంటే వాడే లేరు, అట్లుంటుంది జనాలు. కాబట్టి నాకు వాళ్ళ సలహా అయితే ఇవన్నీ మర్చిపోండి, యునైటెడ్ ఉండండి. పోయి బీజేపీని పట్టుకోండి. ఎట్లా పట్టుకుంటారో మాకు అనవసరం. ఉన్న ఆప్షన్ అది ఒకటే, లేకపోతే నువ్వు కథం అయిపోతావు. పార్టీ కథం అయితే వీళ్ళు అరెస్ట్ కూడా అవుతారు అందరు, మొత్తం జైలు ఉండాల్సిందే. వీడు ఊకోడు, రేవంత్ రెడ్డి అంటే ఊకోడు. వాడు పగబట్టి ఉన్నాడు, టైం కోసం చూస్తున్నాడు. లోకల్ బాడీ అన్నీ అయిపోయినాక టకటక లాగిస్తాడు లోకల్ బాడీ. ఇంకా 2 years టైం ఉంటుంది, కొడతాడు. మళ్ళీ అది ఇక ఒకసారి జైలు అందరూ పడేసినాక ఈయనకు దాని నెగటివిటీ తగ్గి పాజిటివిటీ వస్తుంది. ఆ టైం కల్లా మర్చిపోతారు కదా జనం, అరే వాడు తప్పు చేసిన కాబట్టి జైలు వేసిన అంటారు. కాబట్టి ఇవన్నీ జరగబోతున్నాయి. నా ఉద్దేశంలో దాన్ని అధిగమించాలంటే నీకున్న ఏకైక మార్గం బీజేపీతో అలయన్స్ పెట్టుకుంటున్నాను. నాకేం బీజేపీ వాడు పిలిచి చెప్పినోడు కాదు, లేదా నా మిత్రుడే, అలయన్స్ లో పార్ట్నర్. కానీ నేను లోకల్ పార్టీ నాకు సీట్లు ఏమని అడగలే, నేనే అడగలే. అలయన్స్ పార్ట్నర్ అక్కడ ఉండి కూడా 10 సీట్లు ఏమంటారు, 2 గెలుతు కావచ్చు, అడగలే. ఎందుకంటే నేను ఎస్టాబ్లిష్ కావాలి, 1-2 దగ్గర నేను పుట్టాలి. అప్పుడు వాడు ఉండడం తీస్తారు. కానీ ఊరికైనా పోయి కాగితం ఇచ్చి నాకు కూడా సీట్లు వేయడం కూడా కరెక్ట్ గా. సో నిర్మాణం మీద ఫోకస్ చేస్తున్నా. కొంతమంది యూత్ని తీసుకొస్తున్నా. చెప్పలేము, రేపు మున్సిపాలిటీలో ఎవడైనా 1-2 గెలిస్తే మా పార్టీ పుడుతుంది. ఇది చూసారు కదా మీరు. భవిష్యత్తులో కనుక ఆర్ఎల్డీ పార్టీ నుంచి మాకు అవకాశం వస్తే మాత్రం అసెంబ్లీలో కూడా నాకు వెళ్తాను, ప్రజలు ఆశీర్వదిస్తే కంపల్సరీగా ప్రజల పక్షాన్ని నిలబడతాను అంటున్నారు. సార్ బ్రదర్, అసెంబ్లీకి పార్లమెంట్కి నేను పోను. నేను పోయేది ఎమ్మెల్సీ ఆర్ రాజ్యసభ, అంతే. డైరెక్ట్ పాలిటిక్స్ నేను చేయలేను, నాతో కాదు. ఒకటి అయినా ఆ శక్తి లేదు నాకు, ఆ ఫైనాన్షియల్ శక్తి లేదు. ఎందుకు ఊరికేనే వాళ్ళని పాపం ప్రజలు మాకు పెట్టాలి. ఇఫ్ ఎట్ ఆల్ ఐ గో ఓన్లీ టు ఇంటలెక్చువల్ ఉన్నాయి కదా, ఇంటలెక్చువల్ వేదికలు, ఏది కౌన్సిల్ కానీ రాజ్యసభ, అక్కడ ఎవరైనా పంపిస్తే పోతా. ఈ ఇట్లా డైరెక్ట్ ఎలక్షన్ క్వశ్చన్ పిలిచి సీట్ ఇచ్చినా పోను. ఇది కేసీఆర్ గురించి కూడా ఒక సంచలనమైన విషయాలు కూడా బయట పెట్టారు. అంటే బ్రేక్ఫాస్ట్ నుంచి వెళ్ళి ఆయన పడుకునే దాకా కూడా నాకు అన్ని విషయాలు తెలుసు, కానీ కొన్ని విషయాలు మాత్రమే ప్రజలు చెప్పాల్సిన చెప్పాను, కొన్ని చెప్పలేదు. కానీ ఆయన ఎప్పటికైనా సరే ఒక జెంటిల్మెన్ లాంటి లీడరు. ఆయన మంచి, అంటే ఆయన ఐడియాలు కూడా బాగుంటాయని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇది మరి దిలీప్ కుమార్ గారు మాత్రం భవిష్యత్తులో చూద్దాం. మరి ఆయన మండలిలోకి వెళ్తారా, రాజ్యసభకి వెళ్తారా అయితే మనం వేచి చూడాలి. మొత్తానికైతే యువతని యువకులకే అవకాశం ఇస్తూ ఉంటున్నారు అసెంబ్లీలో. చూద్దాం మరి ఎంతవరకు ఆ పార్టీ ప్రభావం చూపెడుతుందని కూడా మనం వేచి చూడాలి.